ఇక్కడ కొట్టండి సార్. సౌండ్ తర్వాత ఇక్కడ 1.4 ఉంటుంది సార్. అంటే వాటర్లో మునిగిపోతుంది సార్. బ్లాక్ మునుగుతుంది సార్. అంటే వాటర్ కన్నా 1.5 times ఎక్కువ ఉంటుంది సార్ వెయిట్. సో అందుకని వాటర్లో మునుగు. ఇక్కడ సార్ ఇది గోల్డెన్ స్ట్రీక్స్ లాగా ఉంటుంది. గోల్డెన్ స్ట్రీక్స్ అక్కడక్కడ లాగ్ మొత్తం 5 to 10% అపియరెన్స్ వస్తుంది సార్. అండ్ ఇదేమో ఇది గ్రెయిన్స్ బేబీ గ్రెయిన్ లాగా. ఇదేమో బేబీ గ్రెయిన్ సార్. అంటే ఏ గ్రేడ్ లోనే డిఫరెంట్ మళ్ళీ సబ్ క్లాసెస్ సార్. ఇదేమో షమోషన్ కి బాగుంటుంది సార్. సౌండ్ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇది బాగుంటుంది సార్. బేబీ ఇవేమో జపాన్ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ సార్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసుకోవచ్చు. ముందు ఇలా తయారు చేసుకుని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యారు. షమోషన్ బి గ్రేడ్ సార్. ఇది కూడా సేమ్ అంటే మెటాలిక్ సౌండ్ వస్తుంది సార్. కాబట్టి స్మాల్ డిఫెక్ట్స్ ఇది డిఫెక్ట్స్ అంటే అక్కడక్కడ వైట్ అదే బాగుంటుంది కానీ కొంచెం ఇన్స్పిరేషన్ నాట్స్ డిఫరెంట్ ఎక్కువ అవుతాయి సార్. సి గ్రేడ్ లో డిఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి సార్. తర్వాత ఈ ఓపెనింగ్స్ ఉంటుంది, హోల్స్ ఉంటాయి. సౌండ్ కొంచెం డల్ వస్తుంది. ఇది ఎన్ గ్రేడ్ సార్. దిస్ ద లాస్ట్ గ్రేడ్ సార్. అంటే దీంట్లో సకాలాండ్ మెటీరియల్ సార్. అంటే మన అగ్రికల్చరల్ ల్యాండ్స్ లో పెరిగినాయి. కలర్ తేడా ఉంటుంది, డార్క్నెస్ రాదు. ఇది బి గ్రేడ్ సార్. ఇది 22.128 సార్. ఇది మెట్రిక్ టన్స్. ఎంత ఒక మెట్రిక్ టన్? బి గ్రేడ్ వరకు 35-40 మధ్యలో ఉంటాయి సార్. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇది అంటే ఈ మధ్య సార్. ఇది ఎక్కడ పంపిస్తారు? ఇది లోకల్ వాడతారు సార్. బొమ్మలు తయారు చేయడం. ఎవరికి ఇస్తారు? సప్లై చేస్తారు? ఇండివిజువల్స్ కా లేదా గ్రూప్స్ కా? అంటే ఇవన్నీ కూడా కేరళ ఆయుర్వేదిక్ కంపెనీ మొన్న ఇవి బీడ్స్ తయారు చేయాలి. ఇలాంటి బీడ్స్ తయారు చేస్తారు సార్. ఇది కర్ణాటకలో ఉంది సార్. ఇది బీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఎవరు కొనుక్కుంటారు ఇవన్నీ? బీడ్ అది అక్కడ నుంచి ఆ బీడ్స్ ఏమో తయారు చేసి ఫారిన్ కి వాటి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. వ్యక్తులు కొనుక్కుంటారా? ఇండివిజువల్స్ కొనుక్కోవచ్చు. ఎక్కడ ఉంటారు ఇండివిజువల్స్ కొనుక్కోవాలంటే? అంటే టెండర్ లో పార్టిసిపేట్ చేసి తీసుకుంటారు. ఇవి బీడ్స్ సార్. దీన్ని కోసలు అంటే దండలాగా చేస్తారు సార్. ఈ ఇంకొక బిగ్గర్ సైజ్ సార్. ఇది మొన్న సేల్ పెట్టాం సార్. కరంగల్ మన దీంతో ఇది మొన్న సేల్ పెట్టాం సార్. రీసెంట్ గా లాస్ట్ మంత్ సేల్ చేసాము. 6.71 crores రెవెన్యూ వచ్చింది సార్. ఇంకా 35 lots అమ్మాం సార్. ఓన్లీ బటన్స్, తర్వాత ఈ చిప్స్ అండ్ రూట్స్ అమ్మాం సార్. ఈ మూడు అమ్మాం సార్. ఇప్పుడు 143,000 kgs సార్. 143 tons అమ్మాం సార్. రెడ్ శాండర్స్ కాదని చేయడానికి ఆల్కహాల్ వేస్తే ఇలా ఎర్రగా నీళ్ళు కొన్ని వాటర్ ఎర్రగా అయిపోతుంది సార్. ఉప్పు వేసిస్తే కూడా నీళ్ళు వేస్తే రెడ్ శాండర్స్ అని అర్థం సార్. అదర్వైజ్ ఆల్కహాల్లో వేస్తేనే కరుగుతుంది సార్, లేకపోతే కరగదు. అందుకని ఇది మంచి డై కింద వాడేవాళ్ళు సార్. లిక్కర్లో డై కలర్ వాడారు. ఏ గ్రేడ్ సార్? ఈచ్ డిపో నంబరు అండ్ ఇది వాళ్ళు గ్రేడ్స్ రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. అది ఎలా చేస్తారంటే వీళ్ళు కలిపేస్తున్నారు. చూసేటప్పుడు మేజర్ కంప్లైంట్ ఏంటంటే సెలెక్ట్ చేసిన బి గ్రేడ్ ఉంటుంది, వచ్చేటప్పుడు అన్ని క్లబ్ చేసేస్తారు అంటున్నారు. ఏంటది? ఇలాగ ప్రతి లాగ్కి కూడా ఒక నెంబర్ ఇక్కడికి వచ్చిన నెంబర్ వేస్తారు. ఈ నెంబర్ త్రూ అవుట్ ఈ నెంబర్ అంటే అలాగే మీరు ఏదన్నా ఒక బార్కోడ్ బార్కోడ్ అంటే అలాగే ఇప్పుడు చీట్ చేయలేని పరిస్థితులు ఏదైనా వచ్చేయాలి అంటే అది మీరు బాగా ఉండొచ్చు. ఈ ఫైనల్ ప్రతి లాగా మీరు చూడరు కదా. ప్రాబ్లం ఏదో ఇంకొకటి పట్టించుకోండి. అది పెట్టండి. మీరు ఇది ఇక్కడ చిత్తూరులో మన ఈ ప్లాంటేషన్ ఉన్నారు. ఆ రోజు మనం నేను శ్రీగారు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఒక జరిగింది గుర్తు ఎగ్జిబిషన్ ఒకటి.
వ్యవసాయ ఉత్పత్తులన్నీ పెరిగినాయి. సార్ ఎస్ సార్. దాంట్లో వాళ్ళు ట్యాగ్ ఇది జియో ట్యాగ్ పెట్టి సార్ చెప్పినట్టుగా సోర్స్ ఎక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి స్టార్టింగ్ మీరు అదే దీన్ని ట్రై చేయండి. ఏంటంటే బేసిక్గా ట్రస్ట్ క్వశ్చన్ లేదు, ఇది మేజర్ వైవర్లు ట్రస్ట్ క్వశ్చన్ లేదు. మీరు హౌ డూ డెవలప్ ట్రస్ట్ క్వశ్చన్? బట్ మెయింటెనెన్స్ ఈ ప్రతిలాగా ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, వీటి మన సైన్ తప్పలేదు. బట్ వెళ్ళే ప్రాసెస్లో మీరు ఒక్క లాగ్ తప్పులో సరిపోతుంది కదా. ఏం చేయాలి దానికి? అదే సార్ మనం ఇనిషియల్ స్టేజ్ నుంచి ఇచ్చేస్తాం సార్. అది కేసు పట్టుకున్నట్టునే ఒక కోడ్ ఇచ్చేస్తాం. ఏం పట్టుకున్నాం అంటే ఇది వర్షం పడతా అది అదేంటంటే ఇవన్నీ ఏంటి స్ప్రింక్లర్స్? ఇదేంటి? దీని మీద ఆకృతులు చేస్తారా? అదే అట్లాంటి కాదు. ఇవన్నీ క్యాప్చర్డా? సుత్తుందా? సెకండ్ క్వాలిటీ ఇది కదా. ఓన్లీ సోలోటా? ఇది ఆయుర్వేదిక్లో వాడతారు, మొగాలు వాడతారు ఎక్కువ ఫేస్కి. ఫార్మల్ దేనికి వాడతారు? ఇది ఎక్కడి నుంచి రైల్వే వాళ్ళ నుంచా? మనం అప్పుడు ఏపీఐసీకి ఇచ్చాం సార్ కాంట్రాక్ట్, వాళ్ళు ప్రిపేర్ చేస్తాం. ఎంత ఉంటుంది వెయిట్ ఒకటి? ఎందుకంటే 1.4 సార్ ఇది మనకి ఎక్కువ వెయిట్ కన్నా మా ఊరు కన్నా వెయిట్ ఎక్కువ. ఇంకా బిల్లెట్స్ కింద ఉంది సార్. ఇది నా బై ప్రోడక్ట్స్. ఇది ఎన్ గ్రేడ్ ఎక్కువగా ఇది ఉంది. అది సీనా సార్? సి కదా, ఎన్ గ్రేడ్. ఎన్ గ్రేడ్ తర్వాత సి తర్వాత